అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతను ఉదయాన్నే నిద్రలేస్తుండేవాడు. అతనికి వేట అంటే చాలా ఇష్టం. అతను ప్రతిరోజు వేటాడటానికి వెళ్తుండేవాడు. అతను ఎక్కువసార్లు మాంసాహారం తింటుండేవాడు. అతి కొద్దిసార్లు మాత్రమే శాకాహారం తింటుండేవాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ శ్యామల. ఏంటి పొద్దున్నే కథలు చెప్పేస్తుంది అనుకుంటున్నారా? వీటిని మనం మోరల్ స్టోరీస్ అంటాం. అంటే ఏంటి? నీతి కథలు. నీతి కథలు ఎందుకండి? ఈరోజు టాపిక్లో మనము నీతి కథలు, మోరల్ స్టోరీస్ ద్వారా వుడ్ అండ్ యూస్ టు ఎలా నేర్చుకోవాలో చూద్దాం. మోడల్ వర్బ్స్ నేర్చుకున్నాము, అలానే హ్యావ్ టుకి, మస్ట్కి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకున్నాము. ఈరోజు మనము వుడ్కి మరియు యూస్ టుకి డిఫరెన్సెస్ ఏంటి, ఎలా యూస్ చేయాలో నీతి కథల ద్వారా తెలుసుకుందాము. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్. అయితే ఈ స్టోరీని, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ స్టోరీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఒక రాజు నివసిస్తుండేవాడు, ఆ రాజు వేటకి వెళ్తుండేవాడు, ఆ రాజు మాంసాహారం తింటుండేవాడు. అంటే ఈ సెంటెన్సెస్ ని యూస్ చేసి మనం ఏం మాట్లాడుతున్నాం? రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు జరగటం లేదు అవి. దే డోంట్ ఎగ్జిస్ట్ ఎనీ మోర్ నౌ. దే యూస్ టు హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ రిపీటెడ్లీ. అంటే అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్ ఆ యాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లా మళ్ళీ 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 పాస్ట్ టెన్స్ లో జరిగాయి అని చెప్పడానికి మనం యూస్ టు కానీ వుడ్ కానీ యూస్ చేస్తాం. ఒక రాజ్యంలో ఒక రాజు నివసిస్తుండేవాడు. ఈ సెంటెన్స్ ఎలా చెప్పాలి? A king used to live in ABC kingdom. A king would live in ABC kingdom. Would live and used to live. ఈ రెండు సెంటెన్స్ లో ఏ సెంటెన్స్ కరెక్ట్? వుడ్ లివ్ అనే సెంటెన్స్ రాంగ్, యూస్ టు లివ్ అనే సెంటెన్స్ కరెక్ట్. ఎందుకని? మనకి 2 types ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి. ఏమిటవి? స్టేటివ్ వర్బ్స్ అండ్ యాక్షన్ వర్బ్స్. స్టేటివ్ వర్బ్స్ అంటే ఏమిటి? స్టేట్స్ గురించి, స్థితి గురించి మాట్లాడేది స్టేటివ్ వర్బ్స్. యాక్షన్, క్రియలు, పనుల గురించి మాట్లాడేది యాక్షన్ వర్బ్స్. నాన్ ప్రోగ్రెసివ్ వర్బ్స్ అనే టైటిల్ తోటి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో నేను స్టేటివ్ వర్బ్స్ అంటే ఏమిటి, యాక్షన్ వర్బ్స్ అంటే ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి మీరు ఆ వీడియోను చూస్తే వాటి యొక్క డిఫరెన్స్ అనేది మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను డీటెయిల్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. ఎందుకంటే మన మెయిన్ టార్గెట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూస్ టు అండ్ వుడ్. యూస్ టు లివ్ అండ్ వుడ్ లివ్, ఈ 2 ఫ్రేజెస్ లో లివ్ అనేది స్టేటివ్ వర్బ్. స్టేటివ్ వర్బ్స్ కి మనం యూస్ టు అని యూస్ చేయాలి. సో a king used to live is the correct sentence. యూస్ టు ని మనము స్టేటివ్ వర్బ్స్ తో యూస్ చేయొచ్చు, మరియు యాక్షన్ వర్బ్స్ తో కూడా యూస్ చేయొచ్చు. అదే వుడ్ ని మనం ఓన్లీ యాక్షన్ వర్బ్స్ తోనే యూస్ చేయాలి. అలానే వుడ్ అనేది మోర్ ఫార్మల్ అండ్ పొలైట్ దాన్ యూస్ టు. యూస్ టు కన్నా వుడ్ చాలా పొలైట్గా మరియు ఫార్మల్ లాంగ్వేజ్లో యూస్ చేస్తాము. సో ఇంకా డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. అతడు ప్రతిరోజు వేటకి వెళ్తుండేవాడు. అది రిపీటెడ్ యాక్షన్ కదా. ప్రతిరోజు వేటకి వెళ్తాం అనేది రిపీట్ అయింది. ఎప్పుడు? ఇప్పుడు కాదు, పాస్ట్ టెన్స్లో రిపీట్ అయింది. సో అట్లాంటి వాటికి మనం ఏం చెప్పాలి? యూస్ టు ఆర్ వుడ్. He would go hunting. He used to go hunting. ఏదైనా చెప్పొచ్చు. అతనికి వేటాడటం అంటే చాలా ఇష్టంగా ఉండేది. మరి ఈ సెంటెన్స్లో he used to love hunting, he would love hunting, ఏ సెంటెన్స్ కరెక్ట్? ఇక్కడ మనం he used to love hunting అని చెప్పాలి. he would love hunting అనేది రాంగ్. I used to go to my hometown, I would go to my hometown. ఈ రెండు సెంటెన్స్ లో గో అనేది స్టేటివ్ వర్బా, యాక్షన్ వర్బా? గో ఈజ్ అన్ యాక్షన్ వర్బ్. మరి ఈ రెండిట్లలో
యూస్ టు అనేది కరెక్ట్, వుడ్ అనేది రాంగ్. ఎందుకని? సెంటెన్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎక్కడా కూడా టైం ఫ్రేజ్ అనేది యూస్ చేయలేదు. చూడండి, ఐ యూస్ టు గో టు మై హోమ్ టౌన్, ఐ వుడ్ గో టు మై హోమ్ టౌన్. టైం ఫ్రేజ్ యూస్ చేయనప్పుడు మనము వుడ్ని యూస్ చేయకూడదు, యూస్ టునే యూస్ చేయాలి. ఎందుకని అంటే వుడ్కి మనకు ఒక పాస్ట్ రిపీటెడ్ యాక్షన్సే చెప్పదు వుడ్ అనేది, ఇంకా వేరే యూసేజెస్ కూడా ఉన్నాయి వుడ్ తోటి. ఈ వీడియోలో మనం ఒక్క యూసేజ్ గురించి నేర్చుకుంటున్నాం వుడ్ గురించి. ఏంటది? పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. అయితే ఈ పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వుడ్ని ఎప్పుడూ కూడా టైం మెన్షన్ చేయకుండా యూస్ చేయకూడదు. సో ఐ వుడ్ గో టు మై హోమ్ టౌన్ వన్స్ అ మంత్. ఇప్పుడు ఇది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. అదే యూస్ టు అయితే టైం మెన్షన్ చేయకుండా యూస్ చేయొచ్చు, టైంతో కూడా యూస్ చేయొచ్చు. అది అనమాట. అంటే యూస్ టుకి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇప్పుడు మనం వుడ్ని యూస్ టుని ఎగ్జాంపుల్ సహాయంతో టెక్స్ట్ రూపంలో డిస్కస్ చేసుకుందాం. అలానే నేను ఒక 2 స్టోరీస్ని పాస్ట్ టెన్స్లో వుడ్ని యూస్ టుని యూస్ చేసి ఎలా రాయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వన్స్ అపాన్ ఎ టైం, అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతను ఉదయాన్నే నిద్రలేస్తుండేవాడు. అతను ప్రతిరోజు వేటకు వెళ్తుండేవాడు. అతనికి వేటాడటం అంటే ఇష్టంగా ఉండేది. అతను వారానికి ఒకసారి మాత్రమే కూరగాయలు తింటుండేవాడు. మిగిలిన అన్ని రోజులు మాంసాహారం తింటుండేవాడు. అంటే ఇక్కడ ఏం చెప్తుంది ఈ సెంటెన్సెస్ అన్ని మనకి? ఇవి పాస్ట్ టెన్స్ లో జరుగుతున్నటువంటి రిపీటెడ్ యాక్షన్స్. సో ఇట్లాంటి రిపీటెడ్ యాక్షన్స్ మాట్లాడటానికి మనము వుడ్ కానీ యూస్ టు కానీ యూస్ చేస్తాం. అనగనగా ఒక రాజు ఉండేవాడు అని ఎలా చెప్తాం? దేర్ యూస్ టు బి ఎ కింగ్, హీ వుడ్ బి ఎ కింగ్. మరి ఇప్పుడే చెప్పాను కదా, యూజ్ టు అని యూస్ చేయొచ్చు లేదా వుడ్ అని యూస్ చేయొచ్చు. మరి వుడ్ కి ఎందుకు రాంగ్ పెట్టాము చూద్దాం. హీ యూస్ టు ఆర్ వుడ్ వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. హీ యూస్ టు ఆర్ వుడ్ గో హంటింగ్ ఎవ్రీ డే. అతనికి వేటాడటం అంటే ఇష్టంగా ఉండేది. హీ యూస్ టు లవ్ హంటింగ్ ఆర్ హీ వుడ్ లవ్ హంటింగ్. అతను వారానికి ఒకసారి మాత్రమే కూరగాయలు తింటుండేవాడు. హీ యూస్ టు ఆర్ వుడ్ ఈట్ వెజిటేబుల్స్ ఓన్లీ వన్స్ అ వీక్. మిగిలిన అన్ని రోజులు మాంసాహారం తింటుండేవాడు. ఆల్ అదర్ డేస్ హీ యూస్ టు ఆర్ వుడ్ ఈట్ మీట్. యూస్ టు నా వుడ్డా? చూద్దాం. లెట్స్ రీడ్ ద ఫేమస్ స్టోరీ ద యాంట్ అండ్ ద గ్రాస్ హోపర్. మనకందరికీ తెలిసినటువంటి చీమ మరియు మిడత స్టోరీ గురించి చదువుదాం. The ant and the grasshopper used to be the best of friends. The grasshopper would spend his days sleeping or playing his guitar, while the ant would collect food and build his ant hill. Every now and then, the grasshopper would tell the ant to take a break. However, the ant would refuse and continue to complete his work. ఇక్కడేమో యూస్ టు బి రాసాం అండ్ మిగిలిన అన్ని ప్లేస్లలో వుడ్ అని రాసాం. ఎందుకని? We'll discuss later. Let's continue reading the story. Soon winter came, making the days and nights cold. One day, the colony of ants were busy trying to dry some grains of corn. The grasshopper, who was extremely weak and hungry, came up to the ants and pleaded them to give him a piece of corn. The ant replied that they worked hard for that corn all summer and questioned the grasshopper why they should give that to grasshopper. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పారాగ్రాఫ్స్ లో ఎక్కడా కూడా వుడ్ కానీ యూస్ టు కానీ అని రాయలేదు. ఏం రాశారు ఇక్కడ? ఓన్లీ సింపుల్ పాస్ట్ టెన్సే రాశాం. ఎందుకని? లెట్స్ రీడ్ అనదర్ స్టోరీ. Once upon a time, a mouse and a frog used to live in a forest. They used to be the best of friends. Every morning, the frog would hop out of the pond to visit the mouse, who lived inside the hole of the tree. He would spend time with the mouse and go back home. ఇక్కడ కూడా చూడండి, కొన్ని ప్లేసెస్ లో యూస్ టు ఉంది, కొన్ని ప్లేసెస్ లో వుడ్ ఉంది. ఏంటి డిఫరెన్స్? యూస్ టు యూజ్ చేసిన దగ్గర మనం వుడ్ రాయొచ్చా, లేదా వుడ్ రాసిన దగ్గర యూజ్ టు రాయొచ్చా? రాయకూడదా? చూద్దాం. Now we are going to discuss the differences between wood and used to. This table shows the differences between used to and wood.
సో మనం ఒక్కొక్క యూసేజ్ ని ఎగ్జాంపుల్స్ తో డిస్కస్ చేసుకుందాం. Used to can be used with both action verbs and stative verbs. Used to is mainly used to describe repeated actions in the past. అంటే పాస్ట్ లో రిపీటెడ్ గా జరుగుతున్న యాక్షన్స్ గురించి మాట్లాడుకోవడానికి మనం యూస్ టు యూస్ చేస్తాం. అంటే అవి ఇప్పుడు జరగటం లేదు, ఒకప్పుడు రిపీటెడ్ గా జరిగి ఆగిపోయాయి. యూస్ టు ఇస్ యూజ్డ్ విత్ యాక్షన్ వర్బ్స్. ఎగ్జాంపుల్స్ ప్లే, స్విమ్, బై, కుక్, ఫ్లై ఎట్సెట్రా. We used to play badminton on Sundays. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏమిటంటే ఇది రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ అని అర్థం. అంటే ప్రతి సండే పాస్ట్ టెన్స్ లో మేము బ్యాడ్మింటన్ ఆడుతుండే వాళ్ళము, ఇప్పుడు జరగటం లేదు. He used to make delicious cakes. అతను చాలా రుచికరమైనటువంటి కేక్స్ తయారు చేస్తుండేవాడు, ఇప్పుడు కాదు. రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. They used to meet their friends every weekend. Past tense లో వాళ్ళు every weekend, ప్రతి వీకెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని కలుస్తూ ఉండేవాళ్ళు. My parents used to call me when I was in a hostel. నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ నాకు కాల్ చేస్తూ ఉండేవాళ్ళు. I used to swim for 2 hours every day. నేను ప్రతిరోజు 2 గంటలు ఈత కొడుతుండేదానిని. యూస్ టు యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీన్ని స్టేటివ్ వర్బ్స్ తో యూస్ చేస్తాం. స్టేటివ్ వర్బ్స్ ఏమిటి? లైక్, లవ్, ఫీల్, బీ, లివ్, హ్యావ్ ఎట్సెట్రా. షీ యూస్ టు లవ్ మ్యాంగోస్ అంటే ఇప్పుడు తను మ్యాంగోస్ ని ఇష్టపడటం లేదు, ఒకప్పుడు పాస్ట్ టెన్స్ లో తను ఇష్టపడుతుండేది. హీ యూస్ టు ఫీల్ సాడ్ వెన్ హిస్ ఫాదర్ క్రైడ్. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు వాళ్ళ ఫాదర్ ఎప్పుడు ఏడ్చినా అతను బాధపడుతుండేవాడు. వి యూస్ టు లివ్ ఇన్ హైదరాబాద్. మేము నివసిస్తుండే వాళ్ళము. మై ఫాదర్ యూస్ టు హ్యావ్ ఎ బియర్డ్. మా ఫాదర్ కి ఇంతకు ముందు గడ్డ ఉండేది. దిస్ బిల్డింగ్ యూస్ టు బి ఎ స్కూల్. ఇది ఒకప్పుడు స్కూల్. అయితే మీకు నాన్ ప్రోగ్రెసివ్ వర్బ్స్ గురించి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో నేను స్టేటివ్ వర్బ్స్ అంటే ఏంటి, యాక్షన్ వర్బ్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి ఈ వీడియో చూస్తే ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది ఏమిటో తెలుస్తుంది. ఈ నాన్ ప్రోగ్రెసివ్ అయితే ఈ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. నౌ వుడ్. వుడ్ is also used to indicate repeated actions or situations in the past. Would and used to both are synonyms. అందుకని డెఫినేషన్ కూడా సేమ్ ఉంది చూడండి. అయితే వుడ్ కి యూస్డ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ విత్ యాక్షన్ వర్బ్స్. యాక్షన్ వర్బ్స్ తోనే మనం వుడ్ ని యూజ్ చేస్తాము. స్ట్రక్చర్ ఏంటి వుడ్ ది? సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 అండ్ నెగటివ్ వుడింట్ ప్లస్ V1. జనరల్ గా వుడ్ ని మనం నెగటివ్స్ లోనూ క్వశ్చన్స్ లో యూజ్ చేయం, ఓన్లీ పాజిటివ్ లోనే యూజ్ చేస్తాము. When I was young, I would get up early on Sunday mornings. నేను యంగ్ గా ఉన్నప్పుడు మార్నింగే లేస్తుండేవాడిని, లేస్తుండేదానిని. ఎవ్రీ సండే వీ వుడ్ విజిట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్. మేము ప్రతి సండే మేము మా గ్రాండ్ పేరెంట్స్ ని చూడటానికి వెళ్తుండేవాళ్ళము. When I was at school, I would spend hours and hours at the library. నేను స్కూల్లో ఉన్నప్పుడు గంటలు గంటలు నేను లైబ్రరీలో ఉండేదానిని. My dad would read me amazing stories every night at bedtime. రాత్రిపూట పడుకునే ముందు మా డాడీ నాకు మంచి మంచి కథలు చదువుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ చూడండి, వుడ్ గెట్ అప్ సండే మార్నింగ్స్ అంటే రిపీటెడ్ యాక్షన్ ఎవ్రీ సండే. వుడ్ విజిట్ ఇస్ రిపీటెడ్ ఎవ్రీ సండే. వుడ్ స్పెండ్ ఇస్ రిపీటెడ్ వెన్ ఐ వాజ్ ఎట్ స్కూల్. ఇది రిపీటెడ్ యాక్షన్ నేను స్కూల్లో ఉన్నప్పుడు. ఈ కథలు చదవటం వుడ్ రీడ్ అనేది కూడా రిపీటెడ్ యాక్షనే. ఈ వుడ్ అండ్ యూస్ టు రెండు సినానిమ్సే కదా, మరి వీటి ప్లేస్ లో మనం యూస్ టు అని యూస్ చెయ్యొచ్చా? చెయ్యొచ్చు. వుడ్ ని మనం ఎప్పుడు కూడా యూస్ టు తోటి రీప్లేస్ చేయొచ్చు. ఎప్పుడు? పాస్ట్ హ్యాబిట్స్ మాట్లాడడానికి మాత్రమే. ఎందుకంటే వుడ్ తోటి మనకి ఇంకా వేరే మీనింగ్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఒక్క మీనింగ్ లో వుడ్ ని మనం యూస్ టు తోటి రీప్లేస్ చేయొచ్చు. Would cannot be used with stative verbs to describe the past actions. Past actions మాట్లాడేటప్పుడు
వుడ్ ని ఎప్పుడూ కూడా స్టేటివ్ వర్బ్స్ తోటి యూస్ చేయకూడదు. ఐ యూస్ టు లవ్ గార్డెనింగ్, ఐ వుడ్ లవ్ గార్డెనింగ్. ఇక్కడ లవ్ అనేది స్టేటివ్ వర్బ్ అండ్ మనం పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీనిని మనం యూస్ చేయకూడదు. షీ యూస్ టు హ్యావ్ లాంగ్ హెయిర్, షీ వుడ్ హ్యావ్ లాంగ్ హెయిర్. ఇక్కడ కూడా హ్యావ్ అనేది స్టేటివ్ వర్బ్ కాబట్టి వుడ్ అని యూస్ చేయకూడదు. ఎందుకంటే మనం పాస్ట్ యాక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వుడ్ అనేది స్టేటివ్ వర్బ్స్ తోటి యూస్ చేయకూడదు. అనగనగా ఒక రాజు ఉంటుండేవాడు అనడానికి మనం దేర్ యూస్ టు బి ఎ కింగ్ అనాలి, దేర్ వుడ్ బి ఎ కింగ్ అనకూడదు. అలానే ఐ యూస్ టు లివ్ ఇన్ ఫ్రాన్స్ అని చెప్పాలి, ఐ వుడ్ లివ్ ఇన్ ఫ్రాన్స్ అని చెప్పకూడదు. ఐ యూస్ టు బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్, ఐ వుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. టైమ్ యూస్ టు కెన్ బి యూస్డ్ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ఎ టైమ్ పీరియడ్. టైం పీరియడ్ చెప్పకుండా మనం యూస్ టు అని యూజ్ చేయొచ్చు. ఎందుకని? యూస్ టు అనేది చెప్తుంది మనకి ఇది పాస్ట్ టెన్స్ అని. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యువర్ టీమ్ యూస్ టు బీట్ అవర్ టీమ్ అట్ ఫుట్బాల్. చూడండి, ఎట్లాంటి టైం పీరియడ్ ఇండికేట్ చేయలేదు, అయినా కానీ యూస్ టు అని యూజ్ చేసాం. ఇట్స్ అ కరెక్ట్ సెంటెన్స్. మై పేరెంట్స్ యూస్ టు టేక్ మీ టు ద గార్డెన్ వన్స్ ఏ మంత్. యూస్ టు కి మనకున్న యూసేజ్ ఒక్కటే, ఏంటది? To talk about repeated actions in the past. There used to be so many people in the streets. I used to like my toys a lot. నేను నా బొమ్మల్ని చాలా ఇష్టపడుతుండేవాడిని. He used to call me all the time. అతను నాకు ఎప్పుడు కాల్ చేస్తుండేవాడు. అయితే వుడ్ ని మనం టైం పీరియడ్ లేకుండా చెప్పకూడదు. ఎందుకని? యూస్ టు చెప్పొచ్చు కానీ వుడ్ ని ఎందుకు చెప్పకూడదు? ఎందుకంటే యూస్ టు కి మనకు ఒకే ఒక మీనింగ్ ఉంది, కానీ వుడ్ ని మనం 3-4 సిచ్యువేషన్స్ లో యూస్ చేస్తాం. ఈ ఒక్కటే యూస్ కాదు వుడ్ కి. టాకింగ్ అబౌట్ ద రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద యూసేజెస్ ఆఫ్ వుడ్. పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ గురించి మాట్లాడడం అనేది ఒక యూసేజ్ ఆఫ్ వుడ్. ఇంకా చాలా యూసేజెస్ ఉన్నాయి కాబట్టి మనం దేని గురించి మాట్లాడుతున్నా క్లారిటీ ఉండాలి. కాబట్టి వుడ్ ఎప్పుడు చెప్తున్నా పాస్ట్ టెన్స్ లో మనం టైం ని ఇండికేట్ చేయాలి. అదర్ యూసేజ్ ఆఫ్ వుడ్ గురించి నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి, వీ వుడ్ గో క్యాంపింగ్. రాంగ్. ఎందుకంటే ఇక్కడ టైం అనేది మనం ఇండికేట్ చేయలేదు కాబట్టి. ఎవ్రీ సమ్మర్ వీ వుడ్ గో క్యాంపింగ్. నౌ ఇట్స్ కరెక్ట్, ఎందుకంటే టైం ఇండికేట్ చేసాము. ఐ వుడ్ స్విమ్ ఇన్ ఏ పూల్ ఇస్ రాంగ్ బికాస్ దెర్ ఇస్ నో టైం. I would swim in a pool every Sunday. Here we indicated that using would for past habits is slightly more formal and polite than used to. Used to కన్నా would అనేది ఎక్కువ పొలైట్ గా ఉంటుంది మరియు ఇది ఎక్కువ ఫార్మల్ లాంగ్వేజ్ లో యూస్ చేస్తాం. ఇంకొక దగ్గర ఎక్కడ యూస్ చేస్తామంటే ఇట్ ఈస్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ స్టోరీస్. పాస్ట్ స్టోరీస్ గురించి చెప్పేటప్పుడు వుడ్ ని యూస్ చేస్తాము. మనం ఇప్పుడే అనగనగా ఒక రాజు ఉండేవాడు, దేర్ యూస్ టు బి ఏ కింగ్. ఇప్పుడే అనుకున్నాం కదా స్టోరీస్ లో మనం వుడ్ యూస్ చేయాలి, యూస్ టు యూస్ చేయకూడదని. అయితే స్టోరీస్ లో కూడా మనం స్టేటివ్ వర్బ్స్ యూస్ చేస్తుంటే యూస్ టునే యూస్ చేయాలి. స్టేటివ్ వర్బ్స్ కాకుండా ఎక్కడ యాక్షన్ వర్బ్స్ వచ్చినా అక్కడ మనం వుడ్ అనే యూస్ చేయాలి. హీ వుడ్ వేకప్. చూడండి, వేకప్ అనేది యాక్షన్ వర్బ్ కాబట్టి హీ వుడ్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. హీ వుడ్ గో హంటింగ్ ఎవ్రీ డే. He used to love hunting. లవ్ అనేది స్టేటివ్ వర్బ్ కాబట్టి వుడ్ ప్లేస్ లో మనం యూస్ టు అని యూస్ చేసాం. He would eat vegetables. ఈట్ అనేది యాక్షన్ వర్బ్, అందుకని వుడ్ యూస్ చేసాం. All other days he would eat meat. ఇక్కడ కూడా ఈట్ అనేది యాక్షన్ వర్బ్, సో we used would. Let us see some other stories. చాలా ఫేమస్ స్టోరీ కదా, మనందరికీ తెలుసు, యాంట్ అండ్ ద గ్రాస్ హోపర్. అయితే ఈ స్టోరీలో మనం ఎలాంటి వర్బ్స్ యూస్ చేసామో చూద్దాం. యూస్ టు బి ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. యూస్ టు బి ఇది స్టేటివ్ వర్బ్ కాబట్టి యూస్ టు బి అని చెప్తాం. ద గ్రాస్ హోపర్ వుడ్ స్పెండ్ హిస్ డేస్. ఇది యాక్షన్ వర్బ్, సో వుడ్ స్పెండ్, వుడ్ కలెక్ట్, వుడ్ టెల్, వుడ్ రెఫ్యూజ్. ఒకసారి చదవండి ఈ స్టోరీని, చదివి మీరు తెలుగులో రాయండి. నేను ఒక స్టోరీని రాస్తాను కదా తెలుగులో, అలా మీరు తెలుగులో రాసి అప్పుడు చెక్ చేసుకోండి వుడ్ ఎట్లా యూస్ చేసాం, యూస్ టు అనేది ఎలా యూస్ చేస్తాం అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్ లో మనం వుడ్ అండ్ యూస్ టు యూజ్ చేసాం, మరి సెకండ్ పార్ట్ లో మనం సింపుల్ పాస్ట్ యూస్ చేసాం. ఎందుకని? ఇక్కడ యూస్ టు మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఏమవుతుంది, ఇది కంటిన్యూటీ యాక్షన్ ఇన్ ద పాస్ట్, వన్ టైం యాక్టివిటీ కాదు ఇది.
ఇక్కడ కూడా అతను ప్రతిరోజు గడుపుతుండేవాడు అని చెప్తున్నాం. ప్రతిరోజు కలెక్ట్ చేస్తుండేవాళ్ళు, ప్రతిరోజు చెప్తుండేవాడు, ప్రతిరోజు తిరస్కరించే వాళ్ళు. కాబట్టి మనం ఇవి రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ కాబట్టి మనం ఏం చేసాం, వుడ్, యూస్ టు అని యూస్ చేసాము. అయితే ఇక్కడ ఇవి రిపీటెడ్ యాక్షన్ కాదు, అలా జరుగుతూ ఉండేది. అయితే ఒక రోజు అంటే వన్ టైం యాక్టివిటీ ఇన్ ద పాస్ట్, ఒక రోజు ఏం జరిగిందో చెప్తున్నారు. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం సింపుల్ పాస్ట్ యూస్ చేయాలి. వన్స్ అపాన్ ఎ టైమ్ అ మౌస్ అండ్ ఎ ఫ్రాగ్ యూస్ టు లివ్ ఇన్ ఎ ఫారెస్ట్. జనరల్ గా వుడ్ యూస్ చేయాలి. అయితే లివ్ అనేది స్టేటివ్ వర్బ్ కాబట్టి యూస్డ్ అని యూస్ చేయాలి. అలాగే బి అనేది కూడా స్టేటివ్ వర్బ్ కాబట్టి దే యూస్ టు బి ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇది ఒక్కరోజు యాక్టివిటీ కాదు కదా, ఫ్రెండ్స్ గా ఉండుండే వాళ్ళు, అంటే కొంతకాలం ఇది రిపీట్ అయింది. మార్నింగ్ అన్నాం, ఈ ఎవ్రీ మార్నింగ్ అనేది మనకి రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ అని చెప్తుంది కాబట్టి వుడ్. అలానే వుడ్ స్పెండ్. ఇలానే తెలుగు స్టోరీస్ తీసుకొని వాటిని పాస్ట్ టెన్స్ లో రాయడానికి ట్రై చేయండి. అర్థమైందా డిఫరెన్స్ బిట్వీన్ వుడ్ అండ్ యూస్డ్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, click the like button. Hasta luego. Adiós.